తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలోని నూకాలమ్మ గుడి వీధిలోని కాలభైరవ స్వామి ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ నెల 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు హిందూ సమ్మేళనం ఉపాధ్యక్షులు ప్రముఖ వ్యాపారవేత్త భీమవరం సెంట్రల్ అధినేత తటవర్తి నాగబదిరి లక్ష్మీనారాయణ తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గోదావరి విభాగ్ సంఘ్ చాలక్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి రామచంద్రరాజు ప్రధాన వక్తగా వ్యవహరిస్తారని తెలియజేశారు. కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద సరస్వతి స్వామీజీ ప్రియ శిష్యులు రామచంద్ర శేఖర స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తారని తెలియజేశారు. హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానంతరం అన్నసమారాధన జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన ఉపాధ్యక్షులు దుర్గాభవాని, ఆలయ అర్చకులు ప్రయాగ సాయిబాబా, కార్యదర్శి రామాలయ అర్చకులు క్రొవ్విడి రవికుమార్, సహకార్యదర్శి దర్భా వెంకట నాగప్రభాకర్, కోశాధికారి ఇందుకూరి విఠల్ ప్రతాప్ వర్మ, కలిగొట్ల నాగేంద్ర, కంకటాల కృష్ణమూర్తి, సుబ్బాడ సన్యాసి నాయుడు, ఐబీఎస్ఎన్ రాజు, పతనాల రవితేజ, దోనేపూడి నాగేశ్వరరావు, గండికోట వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈ నెల 28వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మన శ్రీరాంపురంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నాం. శ్రీరాంపురం బస్తీలో ఉన్న ప్రజలందరూ, హిందువులందరూ కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నాము. ఈ సమావేశం మన శ్రీరాంపురం బస్తీలో కాలభైరవ స్వామి గుడి పక్కన ఉన్న ఖాళీ సైట్లో పెడుతున్నామండి. ఆడవాళ్ళు మగవాళ్ళందరికీ కూడా సమావేశం అనంతరం కూడా అల్పాహారం ఉన్నది. మన భారతదేశ సమైక్యతను, మన హిందూ సమాజాన్ని కాపాడటం కోసం, మన హిందువులందరినీ ఒక ఐక్యతగా ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ కార్యక్రమాలు భారతదేశం అంతా కూడా జరుపుతున్నారు. ఆ ప్రక్రియలో మన శ్రీరాంపురం బస్తీలో 28వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకి ఈ కార్యక్రమం మన కాలభైరవ స్వామి గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్నాము. మన శ్రీరాంపురం బస్తీ, గుండువారిపేట చుట్టుపక్కల ఉన్న హిందూ బంధువులు ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలతో సహా పాలు పంచుకుని మన హిందువులు ఒక ఐక్యత చాటుతూ అందరూ ఒక తాటి మీదకి వద్దాము. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందో కోరుచున్నామండి. జై హింద్, జై శ్రీరామ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ షేక్ రసూల్ బీబీ హుస్సేన్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పడాల శ్రీనివాసరెడ్డి, గేదెల అప్పారావు, మన్నే పోతరాజు, తోట శివాజీ, జి ధనరాజ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. గమనించినారు, ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది అలా కుండిపడిపోయింది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కుండిపడేలా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతుంది ఖాయం. ఆయన మేము బతుకున్నంతగా కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారితోనే ఉంటాం. ఎందుకంటే బోళ్ళు మంది బోళ్ళు రకాలుగా పొడవ పెట్టినా ఎప్పుడు పార్టీని విడిచిపెట్టాం. మాకు పార్టీ ఏజెండా ఎవరు ఏమనుకున్నా మాకు అలా పార్టీ కష్టపడతాం. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీ అంటే పిచ్చ అంతే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అని ఇంటిగా ఏర్పాటు చేసుకొని మేము కార్యక్రమం ఏదో చేసుకుంటున్నాం. కార్యకర్తలు అందరితో కూడా సరదాగా చాలా ఆనందంగా ఉంది. అంటే రేపు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. మనందరం కూడా ప్రతి ఒక్క నాయకుడు ఒక సైనికులుగా పనిచేయాలి. ఎందుకంటే ఆయన బాటలో మనం పదవులు పొందాం. అలాగే ఒక బాధాకరం, ఒకరికి ఇబ్బంది కలుగుద్ది, ఇంకొకరికి ఇబ్బంది కలగకపోయినా మనందరం కుటుంబంలో ఉండాలి. మనం ఇవాళ ఎలా చేసుకున్నామో పండుగ వాతావరణంలో అలాగే రేపు ప్రతి కార్యక్రమం కూడా అందరికీ కూడా కలుపుకొని అందరు కూడా వెళ్ళాలని అలాగే పెద్దలందరికీ కూడా నిర్వహించుకుంటున్నాం. ఇవాళ చాలా ఆనందంగా జరిగిన ఆకివీళ్ళు ఇవాళ చాలా బాగా చేశారు. అలాగే ఇంక ఏ కార్యక్రమం సరే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కాదు, రాజశేఖర రెడ్డి గారు వద్దంత అవ్వచ్చు, ఏ కార్యక్రమం చేసి ప్రజల్లో ఉండాలని మరొకసారి నేను అందరినీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు మార్కెట్ యార్డు 3 సార్లు పంచాయతీ బోర్డు నెంబర్ చేశాను కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ చేశాను. మళ్ళీ మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారు దయ. ఎందుకంటే ఆయన నాయకుడు, ఆయన ఉంటేనే అందరూ ఉంటాం. అలాగే మేము మాకు ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అలాగే పనిచేస్తాం. మేము ప్రతిసారి కూడా కష్టపడతాం. మేము జనాల్లో ఉంటాం. పులివెందులే పులిబిడ్డ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలి, వర్ధిల్లాలి. అలాగే ప్రజాసేవలో మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. మహానుభావుడు మరి ముఖ్యమంత్రి అయినప్పుడు మరి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసి ఈ రాష్ట్రాన్ని మరి ఎంతో ముందు తీసుకున్న నాయకుడు. అలా నాయకుడు ఓడిపోయినా కానీ వాళ్ళ ప్రజల్లో ఒక గొప్ప నాయకుడిగా
కీర్తి ప్రశ్నలు పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు కేక్ కట్ చేశారు. అనంతరం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఏ విధంగా మేలు చేద్దామని నిరంతరం ఆలోచించే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సంపత్ కుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కులుకులూరి ధర్మరాజు, గుండమోగల సాంబయ్య, కైకాల శ్రీను, జడ్డు హరిబాబు, ఎలిశెట్టి నరేంద్ర, అద్దంకి విజయరత్నం, బండారు నాగు, సిరాపు శాంతకుమార్, చెన్నా జనార్దన్, బోనం నిర్మల, గోక వెంకటేశ్వరరావు, నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేరు మార్చి ఏం స్వర్ణగ్రామం ఏంటి? నువ్వు ఏం ఉద్ధరించావు కాబట్టి అక్కడ 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు అని ఇచ్చి చెయ్యి. ఎన్ఆర్జీఎస్ ఫండ్ లో భారతదేశంలో 143 కోట్ల మంది ప్రజలకి అందరికీ కూడా ఆ ప్రాతిపదికన రాష్ట్రంలో జనాభా ప్రకటన అమలు చేసే కార్యక్రమం. దానికి దుర్మార్గంగా మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేయడానికి సహకరించట్లేదు, తీసేయడానికి కూడా ముందుకెళ్ళిపోతారు. అటువంటి దుర్మార్గుల పరిపాలనకి మీరు వత్తాసు పలుకుతూ ఆ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చేదేమో అక్కడక్కడక్కడ పప్పు బిల్లలాగా పలుకుతూ మీ కార్యకర్తలతో గోటులు పూడ్చుకుంటారా, బిల్లులు చేసుకుంటారా, దోసేయరా అని మీరు పక్కన చెబుతూనే స్వర్ణగ్రామం అండి, బంగారు గ్రామం అండి. ఇవాళ మీరు ఏం చేశారు? ఇవాళ 7 పిల్లలు చదువుతున్న, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు 7 క్వార్టర్లు ఫీజు రీయింబర్స్మెంట్ పక్కన ఉన్నారు. దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ చేసిన వైద్యానికి 2 హాస్పిటల్స్ కి పక్కన ఉన్నారు. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసారు. ఇవాళ ప్రజలకి, పేద ప్రజలకి ఆరోగ్యం వైద్యం చేసుకునే అవకాశం లేకుండా చేశారు. దానికి ఏదో ఇన్సూరెన్స్ అని తక్కువ తోటకూర అని మీ ఇన్సూరెన్స్ పెట్టుకుని వాళ్ళ దగ్గర ఎవరెవరికైతే ఏజెన్సీ ఇస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు కొట్టేస్తున్నారు. ఇవాళ ఎవరో ఏదో మాట్లాడుతుంటే ఏదో పుట్టుకుని ఆలాడుతూ ఉండే పరిస్థితికి దిగజారిపోయి వైకుంఠ నారాయణుడు ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో కూడా రాజకీయం చేస్తుంటే ఇది మెట్లు గడిగాడు, కింద నుంచి పైకి మెట్లు గడుగుతాయి. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు నీ హయాంలో ఎంతమంది నీ పరిపాలన సరిపోతా ఉన్నారు. ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రజలు వైద్యం అందక అనేక మంది ప్రాంతాలు కోల్పోతుంటే మీకు చేపట్టట్లేదు. ఎక్కడికక్కడ దోపిడీలు, విచ్చలవిడి ప్యాకాట్లు, కోడి పందాలు, విచ్చలవిడి మద్యం ఏరులై పారుతూ ఉంటాయి. అది కూడా అక్రమ మద్యం. సాక్షాత్ మీ ప్రభుత్వంలోనే బయటపడితే కక్కలాగా మిగిలిగా కొడుతూ అప్పబడినట్టుగా దొంగిత బయటపడతామని దొంగే ప్రయత్నం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన శీతాకాల విడుదలలో భాగంగా సికింద్రాబాద్ లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తేనెటి విందుకు తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రతి ఏటా చేపట్టే శీతాకాల పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా ఏర్పాటు చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా శీతాకాల పర్యటన సందర్భంగా రాష్ట్రపతి హైదరాబాద్ రావడం ఆనవాయితీ. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులతో కలిసి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆచంట నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో ఆధ్యాత్మికత కనుమరుగైందని వ్యాఖ్య. ప్రకాశం జిల్లా పొన్నలూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసిన మంత్రి డిబివి స్వామి. విశాఖలో కాలుష్య నియంత్రణకు టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నగరంలో గాలి నాణ్యత పెంచేందుకు విస్తృత చర్యలు చేపట్టినట్టు వెల్లడి. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోం కార్యక్రమం. పలువురు రాజకీయ పౌర ప్రముఖులకు రాష్ట్రపతి ఆతిథ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.